ఆర్ యు రెడీ? నువ్వున్న చోటికి ఆయనే వస్తాడు. నేను ఉన్న స్థలానికి ఆయనే వస్తాడు. ఈ రోజున నువ్వు ఏ స్థలములో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో అక్కడి నుండి నువ్వు బయటికి రాలేవు. కానీ ఆయనే వస్తాడు. ఒక్కొక్కసారి వ్యక్తులను పంపించి బయట తీసుకొస్తాడు. ఒక్కొక్కసారి స్వప్నాల ద్వారా నిన్ను అక్కడ ఉండనీయకుండా బయట తీసుకొస్తాడు. ఒక్కొక్కసారి మనస్సాక్షి నా దేవుడు గుచ్చి ఆ స్థలం నిన్ను బయట తీసుకొస్తాడు. ఒక్కొక్కసారి వాక్యాల ద్వారా నిన్ను ఆ స్థితి నుండి బయట తీసుకొస్తాడు. దానికి నువ్వు అనుకునేది ఏంటంటే ఆ వ్యక్తి వచ్చాడు అనుకుంటున్నావు. కాదు, దేవుడే ఆ స్థలానికి వచ్చి నిన్ను ఆయన బయట తీసుకొస్తున్నాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవునికి వ్యతిరేకంగా అవిధేయత చూపెట్టారు, పాపం చేశారు. తద్వారా వాళ్ళు దాక్కున్నారు. వారు ఉన్న స్థలానికి, వారు ఉన్న ఆ చోటికి దేవుడే దిగి వారిని మరలా బయటికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యాకోబు యబ్బోకు నది దగ్గర ప్రార్థన చేస్తుండగా ఆయన ఉన్న స్థలం దగ్గరికి దేవుడు వెళ్ళి అతన్ని ఆశీర్వదించాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. యేసు ప్రభువు వారు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. ఆ ఉదాహరణలో 3 ఉదాహరణలో ఒక ఉదాహరణ. ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉంటే వాటిని అడవిలోనికి తీసుకెళ్ళాడు. అడవిలోనికి తీసుకెళ్ళగా మరలా తిరిగి తీసుకొద్దామని చూస్తుండగా లెక్క పెట్టుకున్నాడు అన్ని గొర్రెలు ఉన్నాయా లేవా అని. 1, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 99. ఇంకోటి కనబట్లా. మళ్ళా లెక్క పెట్టాడు. మళ్ళా లెక్క పెట్టాడు. మళ్ళా అదే. ఒక్క గొర్రె కోసం 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్తున్నాడు ఆయన. 99 గొర్రెలు ఎక్కువ, ఒక్క గొర్రె ఎక్కువ? 99 గొర్రెలే ఎక్కువ, ఒక గొర్రె నథింగ్. ఒక్క గొర్రె కోసం వెళ్ళి 99 గొర్రెలు పోతే ఎంత నష్టం చూడండి. కానీ గొర్రెల కాపరి ఏం చేస్తానంటే 99 రోజులు పెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్తున్నాడు. లెక్కల మాస్టరు విద్యార్థులను అడిగాడంట. విద్యార్థులను అడిగి జానీ నువ్వు లెగరా అన్నాడంట. అనగానే ఏంటి సార్ అన్నాడంట. 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఒక్క గొర్రె పోతే ఇంకా ఎన్ని గొర్రెలు ఉంటాయి అనగానే 0 సార్, ఏ గొర్రెలు ఉండవు అన్నాడు. అనగానే లెక్కల మాస్టర్కి బీపీ పెరిగిపోయింది. లెక్కలు చెప్పేవాడిని నేనురా, 100 గొర్రెలు ఒక్క గొర్రె పోతే ఎన్ని ఉంటాయి అంటే 0 సార్, అసలు ఏ గొర్రెలు ఉండవు సార్ అన్నాడు. అరే అని చెప్పి కర్ర తీసుకున్నాడు. కరెక్ట్గా చెప్పు, 100 గొర్రెల్లో ఒక్క గొర్రె పోతే ఎన్ని గొర్రెలు ఉంటాయి అంటే 0 సార్, ఏ గొర్రెలు ఉండవు అనగానే మాస్టర్ దగ్గరికి వెళ్ళి దెబ్బని బాధేద్దాం అనుకుంటే సార్ ఆగండి సార్ అన్నాడు. అబ్బా, 3వ తరగతికే నువ్వు చెయ్యి చాపి ఆగండి సార్ అన్నావంటే నువ్వు ఇంటర్మీడియట్కి రాగానే దేశాన్ని అమ్మేస్తావురా నువ్వు. 100 గొర్రెల్లో ఒక్క గొర్రె పోతే ఎంత అంటే నువ్వు చెయ్యి ఆపుతావా అనగానే కాదు సార్, ఒక్క గొర్రె వెళ్ళిపోతే అన్ని గొర్రెలు వెళ్ళిపోతాయి సార్, అక్కడ ఏది ఉండదు సార్. అప్పుడు బుర్ర వెలిగింది. ఓహో, నువ్వు ఈ కాన్సెప్ట్లోకి వచ్చావా? ఎందుకంటే ఆయన గొర్రెల కాపరి యొక్క కుమారుడు గనక. అబ్బా, అప్పుడు నువ్వు ఈ కాన్సెప్ట్లో ఉన్నావా? యేసు ప్రభువారు 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం ఎందుకు వెళ్ళాడు తెలుసా? మిగతా 99 ఏమనుకుంటాయి తెలుసా? అబ్బో, అది అక్కడికి వెళ్ళిపోయి ఎంత బాగుపడిపోతుందో, ఏదో సాధించేస్తుంది, ఏదో ఘనకార్యం చేసేస్తుందని చెప్పి ఈ 99లో ఇంకో గొర్రె ట్రై చేస్తుంది. చివరాఖరికి ఒక గొర్రె కూడా ఉండదు. అందుకోసం ఆ ఒక్క గొర్రె ఎక్కడ పడిందో, ఏ గుంటలో పడిందో అదే స్థలానికి కాపరి వెళ్ళి బయటికి తీసుకొస్తాడు. అది రాలేదు, గొర్రె రాలేదు. అప్పుడు అనుకుంటుందంట, నా కాపరి ఎంత మంచి కాపరి. హల్లెలూయా. అందుకే నేను ఫస్ట్ చెప్పా, మన గురించి ఎప్పుడు చెడుగా ఆలోచించట్లా ఆయన. నేను మీకేదన్నా చెడు చేసినా, మీరు నాకు చెడు చేసినా, ఒకవేళ మనిషిగా నేను మీ గురించి చెడుగా ఆలోచించవచ్చు, మీరు నా గురించి చెడుగా ఆలోచించవచ్చు. కానీ మన గురించి ఎప్పుడు చెడుగా ఆలోచించని ఒక గొప్ప తండ్రి యేసయ్య. ఆయనకి చప్పట్లు కొడదామా ఒక్కసారి? ప్రైజ్ ద లార్డ్. అంత మంచి తండ్రి ఆయన, అంత మంచి తండ్రి. మీరు ఇంట్లో కూర్చొని చప్పట్లు కొట్టారు. ఆయన అంత మంచి తండ్రి. ఒకవేళ నీ గురించే ఆయన గనక చెడుగా ఆలోచించుంటే, నీ గురించే గనక చెడుగా ఆయన చెడు తలంపులతో ఉండుంటే, నా గురించే గనక
ఆయన చెడు తలంపులుగా ఉండుంటే నువ్వు ఇలాంటోడివి అని చెప్పి నేను చెప్పనా, ఈ రోజున ఎక్కడ నిలబడి ప్రసంగం చేసే యోగ్యత నాకు లేదు. ఈరోజు వాక్యం వినే శక్తి నీకు లేదు. నెక్స్ట్ రోజు బతకడానికి నీకు శక్తి లేదు. నీ గురించి ఆయన మంచి తలంపులతో ఉన్నాడు, శ్రేష్టమైన తలంపులతో ఉన్నాడు. నీ గురించి నేను మంచి ఉద్దేశాలే కలిగి ఉన్నా. దేవుని బిడ్డలారా, ఆ ఉన్న స్థలం దగ్గరికి వెళ్ళి బయట తీసుకొస్తున్నాడు. యేసు ప్రభువారికి 12 మంది శిష్యులు, యేసు సిలువలో మరణించాడు, 3వ రోజు తిరిగి లేచాడు. హల్లెలూయా. సిలువలో 2 చేతుల్లో మేకలు కొట్టించుకున్నాడు, 2 కాళ్ళలో మేకలు కొట్టించుకున్నాడు, తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ఆయన జొక్కలో పొడిపించుకున్నాడు, చనిపోయి సమాధిలో నుండి తిరిగి లేచాడు. తిరిగి లేచినాక యేసు ప్రభువారు 11 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. యోధా ఇస్కరియోతు మరణించాడు, 11 మంది శిష్యులు మిగిలారు. 10 మందిని కలిశాడు. కానీ ఒక తోమ, నేను మాత్రం ఆయన దగ్గరికి రాను, నేను కలవను, అసలు నేను నమ్మను. 100 గొర్రెల్లో 99 గొర్రెలు హల్లెలూయా విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్తానని చెప్పిన మన యేసయ్య 10 మంది శిష్యులను పక్కకు పెట్టి ఆ ఒక్క గొర్రెైన తోమా దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన చెప్పింది చేశాడు. 10 మంది ఉన్నారుగా, ఇంకెందుకు ఆ తోమా? నో, ఆయన కూడా ఇక్కడ తీసుకురావాలి. తోమా, నీ గురించి నేను చెడు తలంపుల్లో లేను, నేను నీ మీద కోపంగా లేను. నిన్ను ఆ ఒక్క గొర్రె కోసం తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చాడో తెలుసా? భారతదేశానికి తీసుకొచ్చి గొప్ప పరిచర్య చేపించేటట్టు చేశాడు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడికొచ్చి కార్యం చేయడానికి ఆయన రెడీ, అద్భుతం చేయడానికి రెడీ, తన మహిమతో నింపడానికి రెడీ. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మన మందిరంలో ఒక కుటుంబం వారు వస్తున్నారు. తల్లిదండ్రులు 7 పిల్లలు, 4 ఆడపిల్లలు, 3 మగవాళ్ళు. అమ్మానాన్నలు 4 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. అకస్మాత్తుగా తల్లికి బ్లీడింగ్ అయిపోతుంది, రక్తస్రావం కలిగిన ఆ రోగం. ఇక హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, ఎక్కడా స్వస్థత కలగట్లా. అప్పుడు మా నాన్నగారు ఆ రోజున ఒక వాక్యం అందించారంట, రక్తస్రావం కలిగిన స్త్రీ విషయమై. ఆ వాక్యం వినగానే ఆ పిల్లలకు ఒక విశ్వాసం కలిగింది. అదే దేవుడు ఈరోజు కూడా సజీవుడై ఉన్నాడు. అక్కడ స్వస్థతపరచగలిగితే నన్ను కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, మా అమ్మని స్వస్థపరుస్తాడు అని చెప్పి పిల్లలందరూ కలిసి ఏం చేశారంటే నాన్నతో చెప్పి, డాడీ మనం అందరం కుటుంబ ప్రార్థన చేద్దాం అని చెప్పి అమ్మని మధ్యలో పడుండబెట్టి చుట్టూ నాన్నగారు, తండ్రి గారు, 7 పిల్లలు చేతులు పట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏమని ప్రార్థన చేయడం ప్రారంభించారు తెలుసా? యేసయ్యా, భర్తేమో నా భార్యని స్వస్థతపరిచయ్యా. 7 పిల్లలు, అప్పటికి వివాహం కాలేదు, కానీ 7 పిల్లలు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏమని ప్రార్థన చేయడం ప్రారంభించారు తెలుసా? యేసయ్యా తండ్రి, మా అమ్మను స్వస్థతపరిచయ్యా, మా అమ్మను స్వస్థతపరిచయ్యా. దేవాది దేవుడు వాళ్ళ ఉన్న ఇంటి దగ్గరికి దిగాడు, ఆమెకి అద్భుతమైన స్వస్థతనిచ్చాడు. 7 పిల్లలకి వివాహమైంది, తండ్రి గారు మరణించాడు. ఆ తల్లి ఈ రోజున మనవల్ని మనవరాల్ని చూడటానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. ఆమెను దేవుడు దర్శించాడు, ఆమె ఉన్న చోటుకి దేవుడు దిగాడు. ఈరోజు వాక్యం వింటుండగా నజరేయుడైన యేసయ్య నామములో ప్రతిరోజు 7 to 8 ప్రార్థన జరుగుతుందే. ఈ కుటుంబ ప్రార్థనలో దేవాది దేవుడు దిగి అద్భుతం చేస్తాడు. కుటుంబ ప్రార్థనలో శక్తి ఉంది, కుటుంబ ప్రార్థనలో దేవుని యొక్క విడుదల జరుగుతుంది. అది తెలిసి సాతానుగాడు ప్రార్థన చేయమనివ్వడం. కానీ మీరు గమనించండి, మందిరంలో మనం కలిసే వరకు దేవాది దేవుడు అన్నాడు, నా బిడ్డల చేత నువ్వు ప్రార్థన చేపించు. హల్లెలూయా. రోగాన్ని ఇంట్లోనికి ప్రవేశిస్తుంది, కానీ ఇంట్లో దాడి చేయకుండా దేవుడు కాపాడుతాడు. అంత పవర్ కుటుంబ ప్రార్థనలో ఉన్నది. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. యాకోబు నాన్నని విడిచిపెట్టేశాడు, విడిచిపెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అటువంటి పాడు పని చేశాడు కనుక. అమ్మ దగ్గర నుండి పారిపోతున్నాడు, అన్నయ్య దగ్గర నుండి పారిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి లూజ్ అన్న ప్రాంతానికి వెళ్ళాడు. ఆ లూజ్ అన్న ప్రాంతంలోనికి వెళ్తే ఎదరవైపు చూశాడు, వెనక వైపు చూశాడు, ఎడం వైపు చూశాడు, కుడివైపు చూశాడు. అరణ్య మార్గంగా కనపడుతుంది.
అటువైపు ఇటువైపు చూశాడు. అతనికి ఏమీ అర్థం కావట్లా. మొత్తం సతమతం అయిపోతుంది. దేవా, ఇటువంటి ప్రాంతానికి వచ్చానేంటయ్యా, లూజ్ అన్న ప్రాంతానికి వచ్చానేంటయ్యా, ఇటువంటి ప్రాంతానికి నేను వచ్చాను, ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లా. ఆ లూజ్ అన్న ప్రాంతంలో ఏమనుకున్నాడంటే, అసలు దేవుడు ఇక్కడ ఉన్నాడా, దేవుడు ఉన్నాడు అసలు, ఇటువంటి స్థితిలో నేను వచ్చా, చేసిందేమో పాడు పని. ఎవరిని మోసం చేశాడు? నాన్న మోసం చేశాడు, అన్నని మోసం చేశాడు. ఎక్కడేమో వచ్చి, దేవా నన్ను ఎందుకు వదిలిపెట్టేసావయ్యా, అసలు దేవుడు ఇక్కడ ఉన్నాడా, అసలు దేవుడు లేడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకున్నాడు. మనకి మన పొరపాట్లు కనపడవు, మనం వెళ్తున్న పరిస్థితి గురించి ఒకే ఒక మాట అంటాం, ఏంటి తెలుసా, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లా. యాకోబు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నువ్వు చేసిన పని ఏంటి? నాన్న మోసం చేసావు. నువ్వు చేసిన పని ఏంటి? అన్నని మోసం చేసావు. ఇప్పుడేమో దేవుడు ఉన్నాడా, ఈ స్థలంలో దేవుడు నన్ను కాపాడుతాడంటావేంటి? అసలు నువ్వు ఆ మార్గ మధ్యలో చనిపోవాలి. ఉన్నాడు గనక కనీసం ఈ స్థానంలో కన్నా నువ్వు ఉన్నావు, ఆ లూజ్ అన్న ప్రాంతంలో. కానీ ఆ రాత్రి రాయిని తలగడగా దిండుగా పెట్టుకొని నిద్రపోయాడు. దేవాది దేవుడు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూపెట్టాడు. నిచ్చిన కొన భూమిపైన, అలాగే ఆకాశం మీద, ఆకాశంలో ఒక పైన కొన ఆకాశంలో, కింద కొన భూమిపైన దేవదూతలు కింద నుండి పైకి, పై నుండి కిందకి వెళ్తూ దేవాది దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు. పొద్దున్నే లెగిసి ఏమన్నాడు తెలుసా, చచ్చా ఇది లూజ్ కాదు, బెతేల్ అంటే దేవుడు ఉండే ఇల్లు. ఖచ్చితంగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటామే, ఎలాంటి చోటు తీసుకొచ్చావేంటి దేవుడా, లూజ్, మనకది లూజ్, దేవుడు లేడనుకుంటాం. కానీ అక్కడ నువ్వు ఆత్మహత్య చేసుకోకుండా, అక్కడ నువ్వు పారిపోకుండా, అక్కడ నువ్వు విశ్రాంతి తీసుకోవడానికి రెడీ అయితే, అక్కడ నువ్వు ఉండడానికి రెడీ అయితే, అక్కడ నువ్వే చెప్తావు, అమ్మో దేవుడు లేడనుకున్నాడండి బాబు, దేవుడు ఈ ఇంట్లో ఉన్నాడండి. ఒక చెల్లి ఇలా సాక్ష్యం చెప్తుంది. ఏమని సాక్ష్యం చెప్తుంది తెలుసా? ఆమెకు వివాహం అయిందంట. ఆమెకి వివాహమై 2 పిల్లలు, 2 బాబులే. ఎంతో సరదాగా ఉండాలి. వాళ్ళ నాన్న ఆమెకి, తన భర్తకి 2 పిల్లల పేరు మీద 10 ఎకరాల పొలం ఇచ్చాడంట. అంత మట్టుకే కాదు, మంచి అపార్ట్మెంట్ కొనిచ్చాడంట. అది 75 లక్షలంట. అంత మట్టుకే కాదు, మంచి కారు కొనిచ్చాడంట. అయినా అనయ్య, నా భర్తకి 24 గంటలు మా నాన్న తిడుతూనే ఉంటాడు, పెద్ద లూజ్ అన్న మా భర్తకి. అటువంటి లూజు ప్రాంతాలకు వస్తుంటారు కొంతమంది. అటువంటి లూజు ప్రాంతానికి వస్తుండగా దేవుడు లేడు అనుకోకు. ఎంత చేపించింది దేవుడే. నువ్వు నిలబడడానికి రెడీ అయితే, అక్కడ దేవుని మీద ఆధారపడడానికి రెడీ అయితే, ఆ లూజులో దేవుడు బెతేలుగా మారుస్తాడు, దేవుని ఇల్లుగా మారుస్తాడు. నువ్వు ఉన్న చోటనైనా వస్తాడు. అక్కడ ఆ లూజ్గా ఉన్న ప్రాంతంలో, ఆ స్థిరత లేని ప్రాంతంలో, అక్కడికి ఆయన వచ్చి దేవుడు కార్యం చేస్తాడు. లూజ్ అన్న మాటకి వేరే అర్థం, కానీ వేరే కాన్సెప్ట్లో నేను చెప్తున్నా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక తమ్ముడు చెప్తున్నాడు, 2 నెలలే అయిందంట వివాహం అయి. అన్నా, నువ్వు ప్రసంగంలో ఏమంటావంటే పెళ్లి చేసుకున్న కొత్తలో 6 నెలలకే అందరికీ తిమిరిగా ఉంటుందని. నాకు 6 నెలలు కాదన్నా, 2 వారాలకే తిమ్మిరి దిగిపోయిందన్నా అన్నాడు. అనగానే అంటున్నాడు, అన్నా ఈసారి నుండి 6 నెలలు అనకన్నా 2 వారాలు తిమ్మిరిగా ఉంటుంది అన్నాడు. కాదులే నాన్న, కొంచెం అది 6 నెలలు పెంచాలనుకుంటున్నాను అన్న. అంటే ఇలాగ ఏమంటున్నాడంటే, అన్నా మేము వివాహమై 2 నెలలే అయింది, మా ఇంట్లో ఉండేది 4, 3 ఒక్కో చోట ఉంటారు. నేను చిన్నవాడిని. మా అమ్మా నాన్న చూసుకుందామంటే ఏమంటుందంటే నా భార్య, నేను ఇక్కడ ఉండను. మా అమ్మా నాన్న అన్నారు, రే ఎవరినో ఒకరు తెచ్చిపెట్టుకుంటారా, మీ అక్కనో మీ అన్నయ్యని తీసుకొచ్చి పెట్టుకుంటా, నువ్వు మీ ఇద్దరు వేరుకి వెళ్ళిపోండి అన్నారు. అనగానే అమ్మా నాన్న ఈ బాధ తట్టుకోలేక వీళ్ళిద్దరిని వేరుపరిచి 2 నెలలు అయింది వివాహం. 2 నెలల వివాహం అయింది. ఇప్పుడు ఏమంటుందంటే, ఎక్కడ వ్యాపారం నుండి కనుక లేటుగా వచ్చాడు అనుకో, మీ అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు, మీ నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు. అమ్మ దగ్గరే కదా వెళ్ళొచ్చింది, నాన్న దగ్గరికే కదా వెళ్ళొచ్చింది, వేరే ఎక్కడికి కాదు కదా వెళ్ళొచ్చింది. దానికి టార్చర్ పెడుతుందంట. పెద్ద లూజ్ అవని చేసుకున్నానన్నా.
పెద్ద లూజుగా ఉంది. ఇటువంటి లూజులో బెతేల్లో లూజులో నుండే బెతేలుగా దేవుడు మార్చాడు. ఇక్కడ నా వలన కాదు అనకో. అక్కడ నువ్వు నిలబడడానికి రెడీ అయితే దేవాది దేవుడు అనేది అక్కడ నేను బెతేలుగా నేను మారుస్తా, దేవుడుండే ఇల్లుగా నేను మారుస్తా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బబిలోను దేశంలో ఉన్నారు. బబిలోను దేశంలో ఉంటే నెబుకద్నెజర్ రాజుగారికి ఒక స్వప్నం వచ్చింది. ఈయనకి ఎంత లూజో చూడండి ఈ రాజుగారికి. ఈయన స్వప్నం చూస్తే ఆయన మర్చిపోయిన కళ చెప్పాలంట, దానికి అర్థం చెప్పాలంట. జ్ఞానులు, చేతపడోళ్ళు, మాంత్రికులు ఏమన్నా తెలుసా? నంబర్ 1 లూజుగాడ్రా. అవును, నంబర్ 1 లూజుగాడే. నువ్వేదో కళ చూసి కళ చెప్పేవనుకో అర్థం ఎవడన్నా చెప్తాడు. అంతేగాని ఆయన మర్చిపోయి అర్థం చెప్పంటే ఎలా చెప్తారు? అందరూ అనుకున్నారు నంబర్ 1 లూజుగాడు. కానీ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. ఈ లూజులోనే దేవుని యొక్క శక్తిని మనం ప్రదర్శించాలి, దేవుని యొక్క అద్భుతం మనం చూడాలి. ప్రార్థన చేశారు, చంచలం అవల దేవుడు చేసిన అద్భుతం. హల్లెలూయా. అక్కడ బెతేల్, ఆ బబిలోన్లో దేవుడు ఉన్నాడు అని రుజువుపరిచాడు. నెబుకద్నెజర్ రాజే అన్నాడు, వీళ్ళ దేవుడు తప్ప ప్రపంచంలో ఇంకొక దేవుడు లేడండి అన్నాడు. హల్లెలూయా. ఎస్తేర్ వివాహం చేసుకుంది. ఎస్తేర్ మిక్కిలి సౌందర్యవతి. ఎంతోమంది కాంపిటీషన్కి వచ్చారు ఈ బ్యూటీ పేజెంట్లో, కానీ ఎవరి మీద దేవుడు కృప పడలా. ఎస్తేర్ మీద పడింది. ఎస్తేర్ రాజుగారికి భార్యగా మారింది, రాణిగా మారింది. ఈయన ఎటువంటి లూజ్ అంటే మందు ప్రియుడు, అమ్మాయిల ప్రియుడు, పార్టీల ప్రియుడు. ఎవరన్నా పుట్టినరోజుకి 1 రోజు ఇస్తారు, 2 రోజు ఇస్తాడు. కానీ ఈయన ఏకంగా సంవత్సరాల తరబడేస్తాడు. ఎవరన్నా మందు పార్టీ ఇస్తే 1 రోజు 2 రోజులు ఇస్తాడు, ఈయన నెలల తరపున ఇస్తాడు. ఇటువంటి లూజర్ని పెళ్లి చేసుకుంది ఏమి. కానీ మీకు తెలుసా, ఇంకొకళ్ళు అయితే నా కర్మ, నా రాత, ఇన్ని ఉపవాసాలు ఉండి దేవా ఇలాంటి భర్త నాకు ఇచ్చావు అనుకొని ఆత్మహత్య చేసుకోవాలా. కానీ అలా చేసుకోవాలా? ఎక్కడ దేవుడు ఉన్నాడని రుజుపరచాలి. ఎస్తేరు గ్రంథంలో అన్ని అధ్యాయాలు చదవండి. జీఓడి గాడ్, దేవుడు అన్న పేరుని కనబడదు. కానీ ఒక లూజ్ అయిన భర్త జీవితంలో దేవాది దేవుడు ఈమెను అడుగుపెట్టించి అక్కడ దేవుడు ఉన్నాడు అని రుజువుపరిచేటట్టు చేసింది. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నువ్వు ఉన్న చోటికి ఆయన వస్తాడు, నువ్వు ఉన్న స్థలములోనికి ఆయన దిగుతాడు. దేవుడు కార్యం చేసి దేవుని యొక్క మహిమ నీ కళ్ళారా నువ్వు చూస్తావు. ఈ రోజున యాకోబు వలె నేను వచ్చింది లూజ్, ఇటువంటి ప్రాంతానికి నేను వచ్చా. ఏంటి దేవా నువ్వు లేవు అయ్యా. ఈరోజు నీ ఇంట్లో జరిగే పరిస్థితులు చూసి దేవుడు లేడండి, దేవుడు ఎక్కడ ఉన్నాడండి, దేవుడు నాతో ఉంటే ఇలా జరగదండి అనుకుంటున్నావే. యాకోబు వలె నువ్వు కూడా అనుకుంటున్నావే. నువ్వు ఆయన మీద ఆధారపడటానికి రెడీ అయితే దేవాది దేవుడు నీ కోసం నిలబడి నీ ద్వారానే జరిగిస్తాడు, నీ ద్వారానే తెలియపరుస్తాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన కార్యం, ఇది దేవుడు ఏర్పాటు చేసిన అద్భుతం. ఈ ఇంట్లో దేవుడు ఉన్నాడు అని తెలియపరచడానికి దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవాది దేవునికి చెప్పు, యేసయ్యా మార్గ మధ్యలో నన్ను తీసుకెళ్ళక దేవా. 2 చేతులు పైకెత్తి మాట చెప్పండి. యేసయ్యా మార్గ మధ్యలో నన్ను తీసుకెళ్ళకు దేవా. హల్లెలూయా. ఈరోజు యేసయ్యకి చెప్పు, యేసయ్యా మార్గ మధ్యలో నన్ను విడువకు దేవా. ఈరోజు నేను చెప్పనా, అన్నయ్య తొందరపడి నిర్ణయం తీసుకున్నానా, ఈ రోజున పరిస్థితి అంతా తారుమారైపోయింది అన్నయ్య. ఈరోజు యేసయ్యకి చెప్పు, దేవా మార్గ మధ్యలో నన్ను విడిచిపెట్టకు దేవా. స్తోత్రం. వాగ్దానాలు వినడం మాత్రమే కాదు, వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. వాగ్దానాలు వినడం మాత్రమే కాదు, వాగ్దానాలు నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. ఆ వాగ్దానాలు నెరవేరడం నువ్వు చూడాలి. హల్లెలూయా. నువ్వు చూడాలి, ఖచ్చితంగా నువ్వు చూస్తావు, చూడబోతున్నావు. దేవుడు కార్యం చేయనుగాక. నిన్ను ఆయన బలపరుస్తాడు. ఎలా నిన్ను బలపరుస్తాడు? హల్లెలూయా. శత్రువులను బలహీనులుగా చేసి, శక్తిహీనులుగా చేసి, జ్ఞానహీనులుగా చేసి, తెలివి లేని వాళ్ళగా చేసి దేవాది దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు సాతానుగాడికి నిన్ను ఆ ఊబిలో పడేయడం ఆయనకి తెలుసు.
కానీ బయటికి తీయడం రాదు. కానీ దేవాది దేవుడు నీ ఊబిలోనికి వచ్చి, నీ అగ్నిగుండంలోనికి వచ్చి నిన్ను ఆయన బయటికి తీసుకురాబోతున్నాడు. ఖచ్చితంగా నా దేవుడు నీ జీవితంలో అది అక్షరాల జరిగిస్తున్నందుకు స్తోత్రం. నువ్వున్న చోటుకి ఆయన వస్తాడు. ఈ రోజున మీ ఇంట్లో ఉన్న 10 మంది యేసయ్యను ఎరిగారు. ఆ ఒక్క బిడ్డ, ఆ ఒక్క కుమార్తె, ఆ ఒక్క కుమారుడు దారి తప్పాడేమో. తోమా దగ్గరికి ఆ ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్లుగా నీ కుమార్తెను నా దేవుడు ఇప్పుడే దర్శించును గాక, నీ కుమారుని నా దేవుడు ఇప్పుడే దర్శించును గాక. హల్లెలూయా. ఈ రోజున యాకోబు వలె అన్నయ్య ఈ లూజ్ అన్న ప్రాంతానికి వచ్చా, దేవుని చిత్త ప్రకారమేనా, ఇది దేవుని చిత్తమేనా అని వేదన పడుతున్నావే. కంగారు పడద్దు, భయపడద్దు. దేవునికి తెలవకుండా ఏది జరగదు. దేవునికి ఒక ఉన్నతమైన చిత్తం ఉంది. దేవుడు నీతో అద్భుత కార్యం చేస్తాడు. కృంగిపోకు, భయపడకు, సతికిల పడిపోకు. దేవుని చిత్త ప్రకారం నువ్వు అడుగు పెడతావు, ఆ దీవెన నువ్వు చూస్తావు. దేవాది దేవుడు నీ జీవితాన్ని ఉన్నతంగా దేవుడు మార్చునుగాక, నీ బిడ్డల్ని మార్చునుగాక. నాజరుడైన యేసయ్య నామములో ఎస్తేరుని హెచ్చించిన దేవుడు, రూతుని హెచ్చించిన దేవుడు, దానియేలుని హెచ్చించిన దేవుడు, దేవాది దేవుడు నీ కుటుంబాల్ని, మన కుటుంబాలని దేవుడు హెచ్చించునుగాక.